ఈరోజు కథ హనుమంతుడి పేర్లు. ఆద్య, అమ్మా, హనుమంతుడికి ఎన్ని పేర్లు ఉన్నాయి అని అడిగింది. అమ్మ, హనుమంతుడికి చాలా పేర్లు ఉన్నాయి ఆద్య. ప్రతి పేరు వెనక ఒక చిన్న కథ ఉంది. పుట్టినప్పుడు ఆయన బంగారు కాంతిలా మెరిశాడు. అందరూ ఇంత సుందరుడు ఎవ్వరూ లేరు అని అన్నారు. అలా ఆయనకు మొదటి పేరు వచ్చింది, సుందరుడు అని. మరి రెండవది, ఆయన తల్లి పేరు అంజన, అందుకే ఆంజనేయుడు అని పిలుస్తారు. ఇంకా మూడవది, వాయుదేవుని ఆశీర్వాదంతో పుట్టారు కాబట్టి మారుతి లేదా పవనపుత్రుడు అని పేరు వచ్చింది. ఇప్పుడు నాలుగవది, ఒకరోజు సూర్యుడిని మామిడి పండు అనుకుని తినడానికి ఎగిరాడు. అప్పుడు ఇంద్రుడు ఆంజనేయుణ్ణి అడ్డుకోవడానికి తన వజ్రాయుధంతో దవడపై కొట్టారు. దవడను హను అంటారు. అప్పటి నుంచి ఆయన హనుమాన్ అయ్యారు. ఇంకా ఐదవది, రాముడి యుద్ధంలో ఆయన చూపించిన బలం అందరినీ ఆశ్చర్యపరిచింది. వజ్రం లాంటి దేహం వల్ల ఆయనను బజరంగబలి అన్నారు. కానీ ఆద్య, ఈ పేర్లన్నిటికంటే గొప్పది ఆయన రామభక్తి. రాముని కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండేవారు. హనుమంతుడికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, కానీ భక్తి, ధైర్యం అన్నిటికంటే గొప్పవి. అప్పుడు ఆద్య అంటుంది, అమ్మా, ఇప్పుడు నాకు అన్ని పేర్లు గుర్తున్నాయి. సుందరుడు, ఆంజనేయుడు, మారుతి, హనుమాన్, బజరంగబలి, రామభక్తుడు. బాగుంది బంగారం. గుర్తుంచుకో ఆద్య, పేరు మనం పెట్టుకున్నది కాదు. మన పనులు, మన గుణాలు మనకి పేరు తెస్తాయి. జై హనుమాన్.